మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలుకు కాంగ్రెస్ ఇండియా కూటమి వ్యతిరేకం కాదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు 2023లోనే ఆమోదం పొందిందన్నారు. 33% రిజర్వేషన్లు ఇప్పుడు అమలు చేసినా తమకు ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమిపై బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. 2023లోనే అన్ని పొలిటికల్ పార్టీలు మహిళా రిజర్వేషన్ ని క్లియర్ చేయడం జరిగింది. 24లో పెడితే మా ఎవరికి ఆబ్జెక్షన్ లేకుండే. ఈ 543 సీట్లలోనే 24లో 33% మహిళలకు ఇవ్వాలి అని అన్ని పొలిటికల్ పార్టీస్ ఒక ఇద్దరు సభ్యులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. కానీ ఆ రోజు నరేంద్ర మోడీ గారు తెలివిగా 27 సెన్సెస్ తర్వాతనే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తా అని చెప్పిందే వాళ్ళు, ఆ క్లాస్ పెట్టిందే వాళ్ళు ఆ రోజు. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి సడన్ గా ఇప్పుడు కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ మహిళా రిజర్వేషన్ కి వ్యతిరేకం కాదు, డీలిమిటేషన్ కి వ్యతిరేకము. ఈ రోజు కూడా మేము చెప్తున్నాం 33% రిజర్వేషన్ రేపు ఇచ్చినా మాకు ప్రాబ్లం లేదు, కానీ 543 సీట్లలో ఇచ్చుకోండి.